మనం తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు మన యొక్క తెలంగాణలో ఉన్నాయి. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు, ఉచిత కరెంటు, ఉచిత మంచినీరు యొక్క కార్యక్రమాలు మన భారతదేశంలో ఎక్కడ లేవు. ఈ యొక్క పథకాలన్నీ కూడా భారతదేశంలో విస్తరించి మన యొక్క భారత జన ప్రపంచానికి ఏదైతే ఈ యొక్క పథకాలను అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ రాష్ట్రాలలో విస్తరిస్తే మరి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతోటి భారత రాష్ట్రంలోనే మరి ప్రధానమంత్రి అవుతారని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాము. మేము చాలా గర్వహిస్తున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక కానివ్వండి, పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర కానివ్వండి, పక్క రాష్ట్రమైన తమిళనాడు అయినా కానివ్వండి, ఇటువంటి రాష్ట్రాలలో ఏవైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ యొక్క స్కీము పక్కకున్నటువంటి కరెంటు, ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత మంచినీరు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ యొక్క పథకాలు ఎక్కడ కూడా లేవు బీజేపీలో. మన రాష్ట్రంలోనే మరి గుజరాత్లో పుట్టినటువంటి నరేంద్ర మోడీ దగ్గర 600 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఏదైతే 2000 రూపాయలు 3000 రూపాయలు పింఛన్ ఇవ్వడం తెలంగాణలో మొట్టమొదటిసారి. ఇది భారతదేశంలో మన కేసీఆర్ గారు పార్టీ స్థాపిస్తే మరి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్స్ను ముందుంచి కేసీఆర్ గారిని ముందు నడిపిస్తారని మేమందరం ఆకాంక్షిస్తాం. చాలా బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణగా భారతదేశాన్ని కూడా ఏలుతారని చెప్పి మేము కార్యకర్తలు అందరం కూడా బాగా సంతోషిస్తున్నాము. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గతంలో 2014 కంటే ముందు అన్నం లేని తెలంగాణ ఉండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాల తర్వాత అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించినటువంటి తీరు ఇవాళ యావత్తు భారతదేశం ఇవాళ స్వాగతిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ప్రాతినిధ్యం వహించండి. దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆకాశంలో సుక్కలు లెక్కబెట్టుడు ఈజీ అయిపోయినాయి. కానీ కేసీఆర్ సంక్షేమ పథకాలు లెక్కబెట్టుడు కష్టమైపోయినాయి. కాబట్టి ఇవాళ అందుకోసమనే దేశ్కి నేత ఆగే బడో హమ్ తుమారే సాతే అనేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మీరు ప్రాతినిధ్యం వహించమని చెప్పి ఇవాళ ఇప్పటికే కోరుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేటి ముఖ్యమంత్రి రేపు భావి తరానికి ప్రధానమంత్రి కూడా కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట ఉంటాము అనేటువంటి భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం కేసీఆర్ వల్లనే దేశంలో మార్పు అనేది జరుగుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే బీ ద చేంజ్ అండ్ సీ ద చేంజ్ అంటారు. కాబట్టి ఆల్రెడీ మార్పుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మార్పును చూపించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు తిరిగి చూసే విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు ప్రజలందరూ. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తారు కేసీఆర్ గారిని అని భావిస్తున్నాము. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ, నేషనల్ పార్టీలోకి అడుగు పెట్టడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ పార్టీలో ఉండటం నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. కాబట్టి ఎవరైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి అలాగే దేశంలో కూడా మనము చాలా మార్పును చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత క్షణాల్లో ఏమవుతుందంటే జీడిపి రేట్ పడిపోయి రూపాయి రేటు పడిపోవడం చూడడం జరుగుతుంది. అవన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయ్యే స్టేజెస్ రావాలంటే మన కేసీఆర్ గారు లాంటి నేతని దేశంలో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. వారందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.